హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మొక్కజొన్న పొత్తులతోటి అది స్నాక్ అనొచ్చు, కూర అనొచ్చు. మా అత్తవారింట్లో రైస్లో సర్వ్ చేస్తారు, మా అమ్మగారింట్లో స్నాక్లా తింటారు. అది ఎలా అన్నా వాడుకోవచ్చు. ఇది కార్న్, స్వీట్ కార్న్తో కానీ నాటు కార్న్తో కూడా చేసుకోవచ్చు. నాటు కార్న్ తోటి జనరల్గా బాగుంటుంది అని స్వీట్ కార్న్ ఇప్పుడు చేసే స్వీట్ కార్న్తో రెండితో ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. అది పీల్ చేసేసి ఇలా సన్నగా, ఎంత సన్నగా వస్తే అంత సన్నగా చేసుకొని బాగుంటాయి. ఇలా 1 ఇంచ్ పీసెస్ అయితే బాగుంటాయి. కొయ్యటం కొంచెం కష్టమే కానీ కోస్తే కొంచెం కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలాగా నేను కట్ చేసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇది 5 పొత్తులకి ఒక ఉల్లిపాయ సరిపోతుంది, మీడియం సైజు. అంతకంటే ఆనియన్ ఎక్కువ ఉంటే బాగోదు. ఒక ఉల్లిపాయ కట్ చేసి 4 యాలకులు, 6 లవంగ మొగ్గలు, 4 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసాను. వేసి కొంచెం నీళ్ళు వేసుకుని పేస్ట్ చేసి ఉంచుకోండి. ఇది 1.5 కప్పు కొబ్బరి కూరలో 1 గ్లాస్ నీళ్ళు పోసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలు తీసుకున్నాను. కొబ్బరి మన ఇష్టం, ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మీకు ఉన్నదాన్ని బట్టి కొంచెం తక్కువైతే బాగోదు, కానీ ఎక్కువైతేనే కమ్మగా ఉంటుంది. టేస్ట్ అంతా, ఫ్లేవర్ అంతా కొబ్బరి పాలదే అనమాట. ఇందులో చాలా బాగుంటుంది. మాకైతే సవతాలించుతూ అంటారు దీన్ని. మరి సవతాలించిన మొక్కజొన్న అని పిలుస్తారు ఈ స్నాక్ని. మరి వేరే ఫ్యామిలీస్లో, వేరే కమ్యూనిటీస్లో ఏం పిలుస్తారో తెలీదు. సో అందుకని మసాలా మొక్కజొన్న అని పెట్టున్నాను. పాలు బాగా తీసుకోండి. మీకు ఇంకో 1/2 కప్పు కూర వేసుకున్నా బాగానే ఉంటుంది. డైరెక్ట్ కూర బాగోదు, దీనికి ఇలా కొబ్బరి పాలే బాగుంటుంది. స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో కానీ ఇన్స్టా పాట్లో రెండిట్లో ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇది ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసాను. కాగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసి 1/4 కప్పు నీళ్ళు పోసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే కొంచెం ఉల్లిపాయ ఉడికిపోతుంది. వాటర్ వేస్తే ఏంటంటే ఎక్కువ నూనె పట్టకుండా ఉల్లిపాయ బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1 పావు టీ స్పూను పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడరు. అంతకంటే ఎక్కువ వేయకండి. కారం ఎక్కువైతే మీకు కొబ్బరి కూర ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. 5 పొత్తులు ఉన్నాయి కదా, ఇంకొంచెం వేద్దామని వేయకండి, బాగోదు. ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఇది 2 టీ స్పూన్లు, టేబుల్ స్పూన్లు పట్టదు, 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. మీకు డిఫరెన్స్ ఏంటంటే స్వీట్ కార్న్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. నాటు మొక్కజొన్న అయితే ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 నుంచి 4 విజిల్స్. నూనె సెపరేట్ అయ్యే వరకు వేపించేసుకోండి. సేమ్ ఇదే మెథడ్ ఇన్స్టా పాట్లో కూడా చేసుకోవచ్చు. వేగిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కార్న్ అంతా వేసేస్తున్నాను. బాగా మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఆ పేస్ట్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఉల్లిపాయ కూడా పెంచకండి, మీకు బాగోదు టేస్టు.
ఇలా లైట్గా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోండి. ఒక్కసారి మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా లాక్ చేయకండి, జస్ట్ అలా పై పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని కొబ్బరి పాలు పోసేయండి. కొద్దిగా నీళ్ళు కూడా పోస్తాను. అవి ఇంచుమించు ముక్కలు ఒక కప్పు నీళ్ళు పోసాను. ఆ ముక్కలు కొంచెం కవర్ అయితే కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత లాక్ చేసేసుకోండి. చేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చాను. చెప్పాను కదా, అదే నాటుదైతే 3 నుంచి 4, అంటే బాలేతగా ఉన్న కాయలు అయితే 3 విజిల్స్ సరిపోతాయి. కొద్దిగా ముదిరిన కాయలు అయితే 4 విజిల్స్ రానిచ్చుకోండి. ఇన్స్టాపాట్ అయితే 10 నిమిషాలు పెట్టుకోండి, కుక్ అయిపోతాయి. అయిపోయింది. అది వేరే పెద్ద దాకలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వేసుకుని ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడు ఆ గుజ్జంతా ఫ్లేవరు ముక్కలకి బాగా పట్టేస్తుంది. చూడండి, చిక్క పడిపోతుంది. పూర్వం కుక్కర్లు లేవు కదా, మామూలు కట్టెల పొయ్యి మీదే ఉడకబెట్టి అందరికీ ఇచ్చేవారు. అది మరి వేడిగానే బాగుంటాయి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.